హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పోలిపాడ్యం విశిష్టత, పోలి స్వర్గం వెనుక ఉన్న పురాణ గాథ గురించి తెలుసుకుందాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పోలిపాడ్యంని కార్తీక అమావాస్య మన్నాడు వచ్చే రోజునే పోలిపాడ్యమని అంటారు. ఈ రోజు నుండి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసంలో శివుణ్ణి పూజిస్తే మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని పూజిస్తారు. పోలిపాడ్యమి రోజున మహిళలు, యువతులు అరటిడొప్పల్లో దీపాలను వెలిగించి నీటి కాలువలలోనూ, చెరువులలోనూ, నదులలోనూ పసుపు కుంకుమలతో వదులుతారు. ఇలా ఎందుకు చేస్తారో, దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. కార్తీక మాసం పూర్తి కాగానే గుర్తొచ్చే కథ పోలి స్వర్గం. ఇంతకీ ఈవిడ ఎవరు, ఎందుకు పూజిస్తారు అంటే ఆసక్తికరమైన కథలు చెప్తుంటారు. ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కొడుకులు, కోడళ్ళు ఉండేవారు. అందరిలోకెల్లా చిన్న కోడలైన పోలి అనే మహిళ చిన్ననాటి నుంచి పూజలన్నా వ్రతాలన్నా ఆసక్తి. కానీ ఆమెను చూస్తే అత్తగారికి కంటవింపుగా ఉండేది. పూజలు చేయడంలో తనకు మించిన భక్తురాలు లేరని, ఆచారాలు పాటించే హక్కు తనకే ఉందన్న అహంభావాన్ని కలిగి ఉండేది. కార్తీక మాసంలో చిన్న కోడలు మినహా మిగతా కోడలందరినీ తీసుకుని నదికి బయలుదేరేది. అక్కడ అత్తా కోడళ్ళు కలిసి నదీ స్నానం చేసి దీపాలను వెలిగించి ఇంటికి వచ్చేవారు. తాను దీపం పెట్టి వచ్చేలోగా చిన్న కోడలు తనకంటే ముందుగా దీపారాధన చేస్తుందేమోనని ఇంట్లో పూజా సామాన్లన్నింటినీ తీసుకుని వెళ్లేది అత్తగారు. కానీ పోలి దీపం పెట్టకుండా చేసే ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు. పెరట్లో ఉన్న పత్తి మొక్క నుండి పత్తిని తీసి దానితో ఒత్తిని చేసేది పోలి. కవ్వానికి ఉన్న వెన్నను ఆ ఒత్తికి రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరికీ కనిపించకుండా దానిపై ఒక బుట్టను బోర్లించి కార్తీక మాసమంతా ఇలా నిర్విరాయంగా దీపాలను వెలిగించింది పోలి. ఆఖరి రోజైన అమావాస్య రానే వచ్చింది. ఆ రోజు నదీ స్నానం చేసి దీపారాధన చేసేందుకు బయలుదేరిన అత్తగారు వెళ్తూ వెళ్తూ పోలికి ఎక్కడా లేని పనులన్నీ అప్పచెప్పి దీపాలను పెట్టే తీరిక లేకుండా చేసింది. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులన్నింటినీ ముగించుకుని దీపాలను వెలిగించి ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిర్మలమైన భక్తితో అందుబాటులో ఉన్న పూజా సామాగ్రితో పూజనైతే పూర్తి చేస్తుంది. తనను పూజించిన పోలి భక్తికి మెచ్చి పుష్పక విమానాన్ని పంపుతారు దేవతలు. ఊరి జనమంతా చూస్తుండగానే పోలి స్వర్గానికి వెళ్లేందుకు ఆ పుష్పక విమానం ఎక్కుతుంది. తనకంటే ముందు పోలి స్వర్గానికి వెళ్లడం సహించలేని అహంకారి అత్తగారు పోలి కాలు పట్టుకుని కిందకు లాగు. మిగతా 4 కోడళ్ళు కూడా ఒకరి కాలు ఒకరు పట్టుకుని ఉంటారు. అది గ్రహించిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ కిందికి నెట్టేస్తారు. పోలమ్మ స్వర్గానికి చేరుకుంటుంది. అందుకే మార్గశిర పాడ్యమి నాడు అరటిడొప్పల్లో దీపాలను వెలిగించి పోలిని స్వర్గానికి పంపుతూ నీటిలో వదులుతారు. అలాగే తమకు పసుపు కుంకుమలు ఇవ్వాలని, తమకు స్వర్గప్రాప్తి కావాలని మహిళలు కోరుకుంటారు. ఇది పోలిపాడ్యమి వెనుక ఉన్న నిజమైన గాథ. నేను చెప్పిన విధానం, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.